నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. గతంలో చంద్రబాబు ఎవరికో పుట్టిన బిడ్డకు నా బిడ్డ అని పేరు పెడితే అయిపోతుందా అని అడిగారని, కానీ ఇప్పుడు మీరు చేసింది ఏంటని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, మొన్న వచ్చిన తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన గ్రామ సచివాలయ పేరును చంద్రబాబు నాయుడు విజన్ యూనిట్గా ఏ విధంగా మారుస్తారని ప్రశ్నిస్తున్నామన్నారు. తెలుగు వాళ్ళమని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు గ్రామ సచివాలయం అని ఉన్న తెలుగు పేరును నిజం యూనిట్గా ఎలా మారుస్తారన్నారు. ఇవే కాకుండా గతంలో పల్లె వెలుగు అనే బస్సులను తెలుగు వెలుగుగా మార్చడం చంద్రబాబు నైజం అన్నారు. జగన్మోహన్ గారు పెట్టినటువంటి ఉండి ఎంతోమందికి సేవ చేసే విధంగా అవి ఉంటే ఈ రోజున వాటిని విజన్ యూనిట్లు అనే విధంగా ఏ రకంగా మీరు మారుస్తారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియం తెలుగు చదువుతూనే ఇంగ్లీష్ మీడియం కూడా పిల్లలకి మంచిదని చెప్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈయనకి తెలుగు పట్ల విశ్వాసం లేదు, మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నాడని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మీరు చాలా ఇబ్బందులు పెట్టి ఆ రోజు విమర్శలు చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మేసుకునే చందంగా తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుంటూ అలాగే మేము తెలుగువారం తెలుగు యొక్క ఆత్మగౌరవం మేము నిలబెట్టేస్తామని చెప్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ రకంగా మరి ఈ యొక్క గ్రామ సచివాలయాల పేర్లు మరి విజన్ యూనిట్లని మార్చడానికి మీరు సిగ్గేయట్లేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. కేవలం ఇదే కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏదైతే పల్లె వెలుగని బస్సులు ఉండేవి, ఆ పల్లె వెలుగని బస్సులు ఉంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే వాటికి తెలుగు వెలుగని పేర్లు మార్చేసి సుమారు 60 కోట్ల రూపాయలు కేవలం పెయింట్లకి బస్సులు పెయింట్లు మార్చడానికి ఖర్చు పెట్టినటువంటి గనుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మరి ఏదైతే కేవలం అవే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టినటువంటివి అన్నీ కూడా కాపీ చేయడం పేస్ట్ చేయడమే ఈ యొక్క ముఖ్యమంత్రి గారి ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా మీ అందరికీ కూడా తెలుసు, రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. అలాగే మరి రైతు భరోసా స్కీమ్ని అన్నదాత సుఖీభావ అని మార్చారు. అలాగే మరి ఏదైతే అమ్మఒడి కార్యక్రమాన్ని తల్లికి వందనం మార్చాడు, గోరుముద్దని మధ్యాహ్న భోజనం అన్నాడు, ఎట్లా వాహనమిత్రని ఆటో డ్రైవర్ల సేవ అన్నాడు, అలాగే దిశ యాప్ని శక్తి యాప్ అన్నాడు తప్ప ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వశక్తితో పెట్టినటువంటిది ఒక్కటి కూడా లేదు. అలాగే ఒకసారి ఆయన గతంలో మాట్లాడిన మాట కూడా మీకు వినిపిస్తాను, ఒకసారి చూడండి. ఏదైతే మరి మరి ఈ రోజున నేను చెప్పినటువంటి ఈ స్కీములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు వాటిని పేరు మార్చి ఇవాళ మీరు మీ బిడ్డలుగా చెప్పేసుకుంటే అయిపోద్దా చంద్రబాబు నాయుడు గారు? మీరు అడిగిన మాటనే మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికో పుట్టిన బిడ్డలకి మీరు పేర్లు పెట్టేసుకుంటే అయిపోద్దా అనే మీరు మీ తెలుగు తమ్ముళ్ళని ఏమడిగారో అదే ఇవాళ మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం, సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.